ఇప్పుడు తెలంగాణలో ఏ సినిమా విడుదల కావాలన్నా ఇక దానికి ముందుగాల చేసేది ప్రీ రిలీజ్ కార్యక్రమం. మళ్ళీ ఇందుకోసమని ప్రభుత్వంకెళ్ళి అనుమతులు కావాలన్నా కానీ, టికెట్ ధరలు పెంచుకోనికే అనుమతులు ఇవ్వాలన్నా కానీ ఖచ్చితంగా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ వీడియోలు చేయాల్సిందే అని తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి షరతులు అయితే పెట్టిండు. మళ్ళా షరతుల మేరకు ఇప్పటికే ప్రభాసు, ఎన్టీఆర్, చిరంజీవి వీడియోలను వాళ్ళ సినిమా విడుదలయ్యే కన్నా ముందుగానే విడుదల చేయడం జరిగింది. అయితే మెగాస్టార్ చిరంజీవి మటుకు ఇప్పటికే స్వచ్ఛందంగా ఆయన ముందుకు వచ్చి ఆయన సినిమా విడుదల చేయకపోయినా కానీ ఇట్లా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ వీడియో చేసి మరీ విడుదల చేసిండు సోషల్ మీడియాలో. ఇప్పుడు గదే తీరుగా ఏ తెలుగు స్టార్ హీరో అయినా సరే కానీ వాళ్ళు ఈ క్యాంపెయిన్ వీడియోలు అనేది ఖచ్చితంగా అనుసరించాల్సిందే. ఇక అట్లా అనుసరిస్తేనే వాళ్ళు కావాలనుకున్న సినిమా అనుమతులు వాళ్ళకు అన్ని రకాలుగా దొరుకుతాయి. ఇక ఇప్పుడు మన డిసెంబర్ 5 తారీఖున స్టార్ హీరో అయిన బన్నీ పుష్ప 2 థియేటర్లకు రాబోతున్నది. ఇక అంతకన్నా ముందుగానే డిసెంబర్ 1 తారీఖున హైదరాబాద్లో ప్రీ రిలీజ్ కార్యక్రమం కోసం నిర్వహించబోతున్నారంట. ఇప్పటికే పోలీస్ గ్రౌండ్ పరిధిలో ఏర్పాట్లు గిట్లా జరగబోతున్నాయంట. అయితే ఈ కార్యక్రమం ముందుగానే బన్నీ చేత ఈ డ్రగ్ క్యాంపెయిన్ వీడియో ఒకటి చేసి విడుదల చేయాలని నిర్వాహకులైతే భావిస్తున్నారంట. ఇక అందుకు తగ్గట్టుగానే బన్నీ గిట్లా సానుకూలంగానే ఉన్నట్లుగా టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక మరోపక్క గిసువంటి అనుమతులు దొరకాలన్నా కానీ ఏదైనా సరే కానీ ఇప్పుడు వీడియో విడుదల అయితేనే అనుమతులు అనేవి దొరుకుతాయి. ఇక ఆ తర్వాత ఏదైతే ఉన్నదో 2 తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం కోసం ఈ అనుమతులు అన్నీ దరఖాస్తు చేసుకున్నారంట నిర్వాహకులు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా టికెట్ల ధరలు కానీ ఇక ముందుగానే అదనపు ఏవైతే షోలు ఉంటాయో గవి గిట్లా వేసుకోనికే అనుమతులు తీసుకునే పనిలా మన నిర్వాహకులు అయితే ఉన్నారంట. ఇక ఇప్పుడు అందులో భాగంగానే మనోడు ఎట్లనో వీడియో చేయనికే సిద్ధంగా ఉన్నాడు. చేసిన తర్వాత అన్ని రకాల అనుమతులు గిట్లా వస్తాయి. ఇక ఇప్పటికే మన ఏపీ సర్కార్లా పవన్ కళ్యాణ్ భాగమై ఉన్నాడు కాబట్టి ఇక సునాయసంగానే అనుమతులు వస్తాయని అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు సినీ వర్గాలల్లో. ఇక అందుకు తగ్గట్టుగానే ఒకవేళ టికెట్ ధరలు గిట్లా పెంచితే గనక పుష్ప 2 మొదటి రోజే భారీ వసూళ్లను సాధించే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇక మరోపక్క పుష్ప 2 ఒకవేళ టికెట్ ధరలు పెంచితే ఖచ్చితంగా మొదటి రోజే 200 కోట్ల వరకు ఇది భారీ విజయం వసూలు నమోదు చేస్తుందని ఇక సినీ వర్గాల ట్రేడ్ పండితులు అంచనాలు అయితే వేస్తున్నారంట. ఇలా అంచనాల మేరకు ఎంతవరకు ఇది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే 1 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.